ఇక హైదరాబాద్ కూకట్పల్లిలో జరిగిన బాలిక హత్య సమాజాన్ని కుదిపేస్తోంది. ఒక 10వ తరగతి విద్యార్థి కేవలం ఒక క్రికెట్ బ్యాట్ కోసం హత్య చేసేదాకా వెళ్ళాడంటే అతడి మైండ్ సెట్ ఎంత ఓవర్ స్టిమ్యులేట్ అయిపోయిందో అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ పరిస్థితులు ఎలా వచ్చాయన్నది ఇప్పుడు పాయింట్ టు పాయింట్ చూద్దాం. మర్డర్కు ముందు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. 2-3 ఏళ్లుగా పక్క బిల్డింగ్లోనే సహస్ర అలాగే బాలుడు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. సహస్ర తమ్ముడితోటి ఈ బాలుడికి పరిచయం కూడా ఉంది. సహస్ర తమ్ముడి బ్యాట్పై ఈ బాలుడు కన్నేశాడు. ఎలా అయినా సరే ఆ బ్యాట్ కొట్టేయాలనుకున్నాడు హంతకుడు. నెల క్రితమే ఒక లెటర్ రాసి పెట్టుకున్నాడు బాలుడు. అయితే లెటర్లో ఈ బ్యాట్ ప్రస్తావన లేదు. 18వ తారీఖు స్కూలుకు వెళ్ళలేదు ఈ బాలుడు. ఇక మర్డర్ రోజు బాలుడి యాక్టివిటీ ఎలా ఉంది, ఎలా వెళ్ళాడు అన్నది ఒకసారి చూద్దాం. ఈ నెల 18న బాలుడు స్కూల్కి డుమ్మా కొట్టాడు. అప్పటికే సహస్ర కుటుంబం ఎప్పుడు ఇంట్లో ఉంటుంది, ఎప్పుడు బయటకు వెళ్తుంది అన్న ఇన్ఫర్మేషన్ హంతకుడికి బాగా తెలిసింది. ఆ రోజు సహస్ర ఇంట్లో ఉంటుందని కూడా బాలుడికి తెలియదు. ఉదయం 8:30 నుంచి 9 గంటల వరకు రెక్కీ చేశాడు. అంటే గోడ దూకడం ప్రాక్టీస్ చేయడం, తప్పించుకునే ప్లాన్ లాంటివి వేసుకున్నాడు. ఉదయం 9:30కు ఇంట్లో నుంచి బయటకు సహస్ర పేరెంట్స్ వెళ్ళారు. ఉదయం 9:50 సహస్ర ఇంట్లోకి దూకాడు బాలుడు. ఇంట్లోకి వెళ్ళి బ్యాట్ తీసుకున్నాడు. బ్యాట్ తిరిగి తీసుకుని వస్తున్న సమయంలో ఆ అలికిడికి ఇంట్లోనే ఉన్న సహస్ర బాలుడిని చూసింది. బాలుడిని నిలువరించే ప్రయత్నం చేసింది సహస్ర. పెనుగులాటలో కింద పడిపోయింది బాలిక. వెంటనే బాలికను గొంతు నిలిమి కత్తితో చంపేశాడు బాలుడు. ఉదయం 10-11 గంటల మధ్య ఈ దారుణం అంతా జరిగింది. మర్డర్ జరిగిన తర్వాత బాలుడు తప్పించుకునేందుకు మామూలుగా స్కెచ్ చేయలేదు. అంటే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ఆలోచన చేయడం అందరినీ షాక్కు గురి చేసింది. 11:05 కత్తిని సహస్ర ఇంట్లోనే కడిగాడు బాలుడు. 11:10 వచ్చిన దారిలోనే, అంటే మళ్ళీ ఈ టెర్రస్ మీద నుంచి ఆ ఇంట్లోకి దూకి తన ఇంట్లోకి వెళ్ళాడు బాలుడు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా వాష్రూమ్కి వెళ్ళాడు. 11:25 స్నానం చేశాడు. 11:27 ఆ రక్తపు మరకల బట్టల్ని వాషింగ్ మిషన్లో వేశాడు బాలుడు. 12:30 ఇంటికి చేరుకున్నాడు బాలిక తండ్రి. 1:30 నుంచి బాలిక ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ గమనిస్తూ ఉన్నాడు. హత్య జరిగిన రోజు బాలుడిని విచారించారు పోలీసులను మిస్గైడ్ చేశాడు ఈ బాలుడు. 22వ తారీఖు బాలుడి విషయం చెప్పారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అట్లా ఇదంతా కూడా బయటకు వచ్చింది. కేవలం బ్యాట్ కోసమే ఇదంతా జరిగిందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. పైగా ఇందులో బాలుడి తల్లిదండ్రుల పాత్ర పైన కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబం. సహస్రను చంపిన బాలుడి వయస్సు 14 ఏళ్ళు, 10వ తరగతి. ఆ వయసులో పెద్ద కోరికలే ఉంటాయి. మహా అయితే మంచి బట్టలు, ఆడుకునే వస్తువులు, అప్పుడప్పుడు సినిమాలు, పిక్నిక్లు, పేరెంట్స్తో కలిసి టూర్లు, ఇంతకు మించే ఉంటాయి. కానీ ఆ సరదాలు కూడా తీర్చలేని స్థితిలో పేరెంట్స్ ఉంటే ఆ బాలుడు హంతకుడే కావాలా? లేదుగా. కానీ కూకట్పల్లి బాలుడు హంతకుడిగా ఎలా మారాడు? బాలుడి కోరికలు తీర్చే పొజిషన్లో అతడి కుటుంబం లేదు. అలా అని బాలుడు ఏం చేస్తే దానికి తలోపడం తల్లిదండ్రులు చేస్తోన్న పెద్ద తప్పు అంటున్నారు మానసిక నిపుణులు. కూకట్పల్లి ఘటనలో కూడా ఇదే జరిగింది. బాలుడు ఏం చేస్తున్నాడో తల్లిదండ్రులు పట్టించుకోలేదు. అసలు అతడి మానసిక పరిస్థితిపై ఆ కుటుంబానికి ఒక అంచనా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. బాలుణ్ణి అతని తల్లి పదే నువ్వేమైనా చేశావా అంటూ అడిగిందని, దానికి తనకేం తెలియదని బాలుడు బదులు కూడా ఇచ్చాడని పోలీసుల విచారణలో తెలిసింది. అంటే కన్న కొడుకును పేరెంట్స్ అనుమానంగా చూశారు అంటే అతడి మానసిక పరిస్థితి ఎలా ఉందో ఆ తల్లిదండ్రులకు తెలిసే ఉండవచ్చని బాధిత కుటుంబం అంటోంది. కూడా లేడీ అంత ఫైట్ చేసింది. అన్న కూడా వాడు ఎంత డేర్గా వాడు అంత దారుణంగా చంపుతాడు చెప్పండి. కొన్ని వదిలేసున్నా అయిపోయేది. ఎందుకు అంత క్రిమినల్ ఆలోచనలు వచ్చినాయి? ఎందుకు ఇంతకుముందు ఏమైనా చేశారా అని మీరు పేరెంట్స్ని ఖచ్చితంగా అడగాలి. మీరు వాళ్ళ పేరెంట్స్ని కూడా అడిగి ఎందుకు చేశారు, ఎందువల్ల చేశారు అంటే ప్రపంచానికి చెప్తే ఆ పేరెంట్స్ కూడా అట్లా చేయకుండా ఉంటారని నా ఆలోచన. ఇది చేయడం వల్ల కూడా పేరెంట్స్ మేము ఖండించలేకపోయాము. ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, ఏ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు. ఒక బ్యాట్ కొనివ్వరా అండి? ఎంత ఫైనాన్షియల్ ప్రాబ్లం. బాలుడు దగ్గర ఒక ఫోన్ ఉంది. ఆ ఫోన్ కూడా తల్లిదండ్రులు కొనిచ్చింది కాదు, తానే కొనుక్కున్నానని పేరెంట్స్కి చెప్పాడు. మరి చదువుకునే పిల్లాడు ఫోన్ కొన్నాడంటే ఎలా కొన్నాడన్నది కూడా ఆ పేరెంట్స్ అడగలేదు. అంటే అతన్ని పేరెంట్స్ వదిలేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఒకసారి చూడండి ఎలాంటి పరిస్థితులు బాలుడిని ఈ హత్యకు దారితీసేలా చేశాయో. మానసిక పరిస్థితి ఏంటి, కుటుంబ పరిస్థితులు ఏంటి, ఈ క్రైమ్ సీన్స్, ఓటీటీలు, వీటి పరిస్థితి ఏంటి, జల్సాలు, స్నేహితులు, ఓర్చుకోలేనితనం, విచక్షణ మర్చిపోవడం, పేరెంట్స్ గైడెన్స్ లేకపోవడం, ఇవన్నీ కూడా
హత్యకు కారణమయ్యాయి అని చెప్పేసి మానసిక నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్లోని క్రైమ్ సినిమాల ప్రభావం ఆ బాలుడిపై తీవ్రంగా ఉన్నట్టు పోలీసుల విచారణలో తెలిసింది. తీవ్రమైన హింసాత్మక సంఘటనలు బాలుడిపై తీవ్ర ప్రభావం చూపించిందని మానసిక నిపుణులు చెప్తున్నారు. అసలు పేరెంట్స్ పెద్దగా పట్టించుకోకపోవడము, పేరెంట్సే నెగిటివ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేయడము పిల్లల్ని, వాళ్ళకి ఎక్కువగా గారవం చూపించి వాళ్ళకి ఏదంటే అది అడిగినప్పుడల్లా కొనిచ్చేయడము, లేకపోతే వాళ్ళకి చిన్న వయసులోనే ఈ మందు, సిగరెట్, గంజాయి అలవాటు అవ్వడం వల్ల కూడా ఇట్లా పిల్లలు అవుతుంటారనమాట. వాళ్ళలో ఇట్లాంటి మానసిక పరిస్థితులు అనేవి ఏర్పడుతుంటాయి. సో వాళ్ళలో చిన్న వయసు పిల్లలు అంటే 10 ఏళ్ళు, 11, 12 ఈ వయసు పిల్లలు కూడా వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ పేరెంట్స్ మాట వినరనమాట. ఎక్కువగా వాళ్ళని థ్రెటన్ చేయడము, పేరెంట్స్ని థ్రెటన్ చేయడం, వాళ్ళకి అడిగిందల్లా ఒకవేళ కొనియకపోతే వాళ్ళు థ్రెటన్ చేస్తుంటారు. కండక్ట్ డిజార్డర్ అంటాం అన్నమాట. సో ఈ కండక్ట్ డిజార్డర్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా అగ్రెషన్కి లోన్ అవుతుంటారు. సో కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వాళ్ళకి వయలెంట్ బిహేవియర్ అనేది ఏర్పడుతుంది.